పేరులో ఏముందని చాలా మంది అనుకుంటారు. కొన్నిసార్లు ఆ పేరే వివాదాలకు కారణమవుతుంది. ఇలాంటి ఘటనే గత కొంతకాలంగా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగుడి సఫారీ పార్కులో ఉన్న 2 సింహాల గురించే ఇదంతా. ఆ సింహాలకు అక్బర్, సీత పేరు పెట్టడం, వాటిని ఒకే జూలో వేయడం మతపరమైన వివాదానికి కారణమైంది. పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ హిందూ ధార్మిక సంస్థ విహెచ్పి ఈ ఏడాది ఫిబ్రవరిలో కలకత్తా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరి 12న త్రిపురలోని సిపాహీ జలార్ జులాజికల్ పార్క్ నుంచి 2 సింహాలను సిలిగుడి సఫారీ పార్కుకి, ఒక మగ సింహం, ఒక ఆడసింహాన్ని అధికారులు తీసుకువచ్చారని విహెచ్పి తెలిపింది. అయితే అందులో ఆడసింహానికి సీత అని, మగ సింహానికి అక్బర్ అని పేరు పెట్టారని ఆరోపించింది. పైగా ఆ 2 సింహాలను ఒకే ఎన్క్లోజర్లో అధికారులు ఉంచారని కోర్టుకు తెలిపింది. ఇది హిందువుల మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడమేనని విహెచ్పి భావించింది. ఈ పిటిషన్లో పశ్చిమ బెంగాల్ అటవీశాఖ అధికారులు బెంగాల్ సఫారీ పార్క్ డైరెక్టర్ను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో కొన్నాళ్లుగా ఈ కేసుపై వాదోపవాదాలు నడుస్తూ వస్తున్నాయి. బెంగాల్ రాష్ట్ర అటవీశాఖ అధికారులే ఆ సింహాలకు ఆ పేర్లు పెట్టారని విహెచ్పి ఆరోపించింది. జంతువుకు సీత పేరు పెట్టడం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొంది. వెంటనే సీత పేరు మార్చాలని సంస్థ డిమాండ్ చేసింది. కోర్టు సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పేర్లు మార్చాలని దీదీ సర్కార్ను ఆదేశించింది. దీంతో అక్బర్, సీత సింహాల పేర్లను సూరజ్, తాన్యాగా మారుస్తున్నట్లు బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సింహాల పేర్లు మార్చడంతో ఈ కేసు వివాదం ముగిసినట్లు అదనపు అడ్వకేట్ జ్యోతి చౌదరి పేర్కొన్నారు. త్రిపుర నుంచి బెంగాల్కు అప్పగించే సమయంలో సింహాలు ఈ పేర్లు కలిగి ఉన్నాయని నిరూపితమైందన్నారు. సింహాల పేర్లు మారడంతో విశ్వ హిందూ పరిషత్ హర్షం వ్యక్తం చేసింది. విహెచ్పి తరపు న్యాయవాది సుదీప్తో మజుందార్ మాట్లాడుతూ ఏ జంతువుకు ఏ దేవత పేరు పెట్టకూడదనే అంశాన్ని కోర్టులో లేవనెత్తుతామని, అలా ఎవరు చేసినా తప్పేనన్నారు. విచారణ సమయంలో పేరు మార్పును కోర్టు స్వయంగా సూచించడంతో అది కార్యరూపం దాల్చిందని పేర్కొన్నారు.